ఆహా ఆస్ట్రో ప్రేక్షకులకి నమస్కారం. మేషరాశి వారికి జూన్ 1 నుంచి 15 వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో చూద్దాం. శని మీకు మీనంలో ఉండడం, శుక్రుడు మేషంలో ఉండడం, సూర్య బుధులు వృషభంలో, గురువు మిథునంలో, చంద్ర కుజులు కర్కాటకంలో, అలాగే కేతువు సింహరాశిలో ఉండడం వలన ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి. శుక్రుడు మేషంలో ఉండడం వలన మీకు ఎక్కడి నుంచైనా సరే ఆగిపోయి రావాల్సిన పైసలు ఉంటే ఈ సమయంలో మీకు అందడానికి ఆస్కారం ఉంది. అలాగే గృహోపకరణ వస్తువులు కానీ, అలంకరణ వస్తువులు కానీ, ఆభరణాలు కానీ కొనుగోలు చేస్తారు. శుభకార్యాలలో ఎక్కువగా పాల్గొంటారు. బంధుమిత్రులను కలుసుకోవడం, చిన్ననాటి సన్నిహితులతో ఎక్కువగా సమయాన్ని గడపడం ఆనందాన్ని ఇస్తుంది. ఏదైనా ఒక విలువైన వస్తువు చేజారడానికి ఆస్కారం ఉంది. అలాగే పెద్దల సహకారంతో ఏదైనా కొత్త నిర్ణయాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంది. కోర్టు కేసులు ఒక కొలిక్కి రావడం, దాని ద్వారా మీకు కొంత రాబడి పెరగడం కానీ లేదా ఆస్తి కలవడం కానీ జరుగుతుంది. మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు మళ్ళీ చేయాల్సి ఉంటుంది. ఒక్కసారిగా ఏది ముందుకు వెళ్ళదు. 2-3 సార్లు ప్రయత్నం తర్వాత సఫలీకృతం అవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే చంద్రకుజులు కర్కాటకంలో ఉండడం వలన తల్లి ఆరోగ్యానికి కొంత ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది. ఏదైనా సర్జరీ చేయాల్సి ఉంటే ఈ సమయంలో తల్లిగారి సర్జరీ జరుగుతుంది. అలాగే మీరు కొంత సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది, వైద్య సలహా తీసుకోవాల్సి ఉంటుంది. దీని ద్వారా వాళ్ళతో మీరు ఎక్కువగా సమయం గడపడం, తల్లి యొక్క ఆశీర్వాదం మీకు లభిస్తుంది. అలాగే ఏదైనా భూమి కొనుగోలు చేయాలనుకుంటే కూడా ఈ సమయంలో మీరు కొనుగోలు చేయగలుగుతారు. అలాగే పంచమంలో కేతువు, దీని ద్వారా ఏంటి అంటే పిల్లలు ఏదైనా చేసినటువంటి పని వలన మీరు మాట పడడానికి ఆస్కారం ఉంది. సంతానం కోసం ప్రయత్నిస్తున్నట్టయితే ఇంకొంచెం సమయం వేచి ఉండాల్సి ఉంటుంది. మీరు పిల్లల వలన మీరు మాట పడేటువంటి అవకాశం ఉంది. సర్కిల్లో ఏదైనా అవమానం పడడానికి కూడా అవకాశం ఉంది. ఈ విషయంలో మీరు కొంత జాగ్రత్త వహించండి. చెప్పాల్సిన విషయాలు పిల్లలకి మెల్లిగా చెప్పి నచ్చజెప్పండి. అలాగే దూర ప్రాంతాలు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఆ ప్రయాణాల్లో కొంత ఇబ్బంది కూడా ఉండడానికి ఆస్కారం ఉంది. అయితే ఆ ప్రయాణాలన్నీ కూడా మీకు విజయాన్ని ఇస్తాయి. పెద్దల ఆశీర్వాదం లభించడంతో పాటు గురువుల సందర్శనం, ఆలయాల సందర్శనం చేస్తారు. అయితే ప్రయాణం విషయంలో మాత్రం ఆచితూచి వెళ్ళండి. సొంత వాహనాన్ని నడిపేటప్పుడు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి. అప్రమత్తత అవసరం. అలాగే వైద్య సందర్శనం కానీ, మందులు సేవించడం కానీ జరగవచ్చు. ఎంతో కాలంగా ఆగిపోయిన పనులన్నీ కూడా ఒక్కసారిగా కదిలినట్టుగా అనిపిస్తాయి. కొంచెం చిన్ననాటి మిత్రులతో సమయాన్ని గడపడము అనేది మొత్తానికి ఈ వారం మీకు ఆనందాన్ని ఇస్తుంది. అయితే 2వ వారం గమనించినట్టయితే పనులు కొంచెం మందకొడిగా సాగుతాయి. ఖర్చు ఎక్కువగా ఉంటుంది. మీరు ఎంత ప్రయత్నం చేసినా కూడా వాటిని అదుపులో ఉంచుకోలేకపోతారు. ఆరోగ్యం కూడా కొంతవరకు ఇబ్బంది పెట్టడానికి ఆస్కారం ఉంది. మానసికంగా కొంత అలజడి అనేది కనిపిస్తుంది. మరి ఈ రాశివారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు ఉండేందుకు అవకాశం ఉంది అంటే మీరు గురువుల్ని సందర్శించడం, వాళ్ళని సేవించడం, అలాగే ఆలయ ప్రాంగణంలో కొంత క్లీన్ చేయడం, అంటే అక్కడ బాగు చేయడము, కడగడము, చిమ్మడము లాంటి పనులు చేయడం ద్వారా, అలాగే రావి చెట్టుకి ప్రదక్షిణలు, నీటిని సమర్పించడం ద్వారా, గురువుకి పసుపు రంగులో ఉండేటువంటి మిఠాయిని సమర్పించడం ద్వారా, ఓం బృహస్పతియే నమః, ఓం భృగాయ నమః అనే మంత్రాలను జపించడం ద్వారా మరింత చక్కటి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంది. శుభం.